హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి నాడు చేసే కేదాయేశ్వరుని వ్రతం గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. శివుడు పార్వతీ సమేతుడే కైలాసమున కూర్చుని ఉండగా సిద్ధ, సౌద్య, కింపురుష, యక్ష, గంధర్వులు శివుణ్ణి సేవించుచుండిరి. కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణువులై ఉన్నారు. నారద తుంబురులు శివలీలను గానం చేస్తూ ఉన్నారు. అట్టి ఆనంద కోలాహలంలో భృంగిరెడ్డి అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనందం పులికితుడై నాట్యమాడ సాగిన. అతడు వినోద నాట్యగతులతో శివుడిని మెప్పించుచుండెను. శివుడు అతనిని అభినందించి పార్వతిని విడిచి సింహాసనం నుండి లేచి భృంగిరెడ్డిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదేవిధంగా భృంగి మొదలగిన వారు శివునుకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాథ, నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను ఎట్లా వేరుపరిచిదిరి అని ప్రశ్నించను. సదాశివుడు సతీమణి పార్వతిని దగ్గరికి తీసుకొని, పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలుగబడవని నిన్నెట్లా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబు ఇచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుడు ఇల్లాలనైన నేను దండ ప్రమాణాలకు నోచుకుని అయోగ్యురాలని కోపగించుకుని ఈశ్వరునితో సమానమొక యోగ్యత అర్జించుకున్నట్టుకే తపస్సు చేయడానికి నిర్ణయించుకుని కైలాసం వదిలి సస్యశ్యామలమైనటువంటి గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలను వచ్చి, తల్లి, నీవెవరు? ఎచ్చటి నుండి వచ్చినావు? నీ రాక గల కారణమేమిటని పార్వతీదేవిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించి, పుణ్యపురుషులారా, నేను హిమంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలని, శివుని సతిగా నా నాదునితో సమానం ఒక యోగ్యను పొందగోరి తపస్సు చేయడానికి సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తము మీ ఆశ్రమానికి వచ్చినాను అన్నది పార్వతీదేవి. మహర్షులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివును అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించండి అని పార్వతి వారిని కోరింది. అందుకు గౌతముడు, అమ్మా పార్వతి, దానికి ఉత్తమమైన వ్రతము ఒకటి ఉన్నదని, అది కేదాయేశ్వరుని వ్రతమని, నీవు ఆ వ్రతమును ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముడిని కోరింది. జగజ్జనని ఈ వ్రతాన్ని అశ్వయుజ మాస శుక్లపక్షంలో అష్టమి యందు ఆచరించాలి. ఈ రోజున శుచిగా స్నానాలు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరమగు ఏకవిశంతి దారముతో చేతికి తోరణమును ధరించి షోడశోపాచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండి మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవాలను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజా క్రమంతో కేదాయేశ్వరుని ఆరాధించవలను. దాన్ని రాసి పోసి అందు పూర్ణకుంభమున 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రములతో పూజించాలి. 21 బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుని పెట్టి యథావిధిగా దూప దీప గంధ పుష్పాక్షలతో పూజించి ఆరగింపచేసి తాంబూలాలను దక్షిణాలు ఇచ్చి వారిని తృప్తిపరచవలను. ఈ తీరును వ్రతమును ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభిష్ట సిద్ధిని కలుగు చేయనని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించిన పార్వతి కేదాయేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతోషించి ఆమె అభిష్టానుసారం తన శరీరంలో సగభాగాన్ని పార్వతీదేవికి అనుగ్రహించను. అంతటా సంతోషించిన దేవి భర్తతో నిజ నివాసమైన కైలాసమునకు చేరును. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.